వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన విజయం కేవలం ఒక నటుడి గెలుపు మాత్రమే కాదు. ఇది భారత ఎన్నికల వ్యవస్థలో వస్తున్న ఒక పెను మార్పుకు సంకేతం. ఒకప్పుడు కులం, పార్టీ జెండా, భారీ బహిరంగ సభలే గెలుపును నిర్ణయించేవి. కానీ నేడు ఓటు వెనుక మొబైల్ స్క్రీన్ ఉంది, డేటా ఉంది, మరి ముఖ్యంగా 30 సెకండ్ల ఇన్స్టంట్ కంటెంట్ ఉంది. తమిళనాట ద్రావిడ కోటలను బద్దలు కొట్టిన విజయ్ సృష్టించిన ఈ మౌన విప్లవం రాబోయే రోజుల్లో రాజకీయాల తీరునే మార్చేయబోతుంది. ఆ ఆసక్తికర విశ్లేషణ ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడులో విజయ్ 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన వెనుక ఒక భారీ డిజిటల్ ఇంజన్ పనిచేసింది. నేటి రాజకీయాల్లో క్యాడర్ ఎంత ముఖ్యమో డేటాబేస్ కూడా అంతకంటే ముఖ్యం. ఏ వయసు వారు ఏ వీడియో చూస్తున్నారు, ఏ ప్రాంతంలో ఏ సమస్యపై జనం కోపంగా ఉన్నారు అన్నది డేటా ద్వారా పక్కాగా విశ్లేషించి దానికి తగ్గట్టుగా కంటెంట్ పంప్ చేయడంలో విజయ్ టీమ్ సక్సెస్ అయింది. భారీ ర్యాలీలు, హెలికాప్టర్ టూర్లు కంటే ఓటర్లకు చేరే 30 సెకండ్ల వైరల్ క్లిప్స్, రీల్స్ ఇప్పుడు ఓటర్ల మైండ్ సెట్ ను మార్చేస్తున్నాయి. ఇదే నేటి సైకలాజికల్ పొలిటికల్ ఇంజనీరింగ్. ఈ మార్పును తెలుగు రాష్ట్రాల్లోని చాలా పార్టీలు ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికే వందల బహిరంగ సభలు పాతకాలపు ప్రచార పద్ధతుల చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ కొత్త తరం ఓటర్ మాత్రం మొబైల్లో వచ్చే ఒక వైరల్ మీమ్ లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియోతో తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. ఒకప్పుడు వేల మందితో మాట్లాడే నాయకుడు ఇప్పుడు ఏఐ సాయంతో ఒక్కో ఓటర్కి ఒక్కో రకమైన మెసేజ్ పంపిస్తున్నాడు. రైతుకు సాగుపై, యువతకు నిరుద్యోగంపై, మహిళలకు భద్రతపై ఇలా ఎవరికి కావాల్సిన నరేషన్ వారికి అందిస్తూ డిజిటల్ గ్రౌండ్ స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నారు. చాలా మంది నేతలు సోషల్ మీడియాలో ఏదో ఒకటి మాట్లాడేసి వ్యూస్ వస్తున్నాయని సంబరపడుతున్నారు. కానీ ఓటరు మిమ్మల్ని ఒక సీరియస్ పొలిటీషియన్ గా చూస్తున్నాడా లేక ఒక జోకర్ గా చూస్తున్నాడా అన్నది కంటెంట్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 100 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తే ఓటర్లు నమ్మే రోజులు పోయాయి. నెమ్మదిగా, పద్ధతిగా పార్టీ సాధించిన విజయాలలో ప్రజల్లో పంప్ చేయగలిగితేనే ఫలితం ఉంటుంది. టెక్నాలజీని చిన్న చూపు చూసే నాయకులు రాబోయే రోజుల్లో కనుమరుగు కావడం ఖాయమని ఈ ఎన్నికల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో కంప్యూటర్ తెలియని నేతలు కూడా గెలిచేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఆల్గరిథం అర్థం కాని నాయకుడు నిలబడడం కష్టం. నాయకుడి ఇమేజ్ మాత్రమే కాదు, అతని వెనక ఉన్న డిజిటల్ నరేషన్ మిషన్ ఎంత వేగంగా ఉందన్నదే రాబోయే రోజుల్లో గెలుపోటములను నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి వెళ్లడం 100% ముఖ్యమే. కానీ ప్రజల్లోకి వెళుతున్నప్పుడు మీ తీరును, మీ ఆశయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడం మీ శ్రమకు ఒక యాడ్ ఆన్ అవుతుంది. చివరిగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియా చూసే యువతకి ఇప్పుడు ఓటు హక్కు అధికంగా ఉంది. వారితో కరెక్ట్ అవ్వాలంటే పాత పద్ధతులు వదిలి డేటా ఆధారిత రాజకీయాలు చేయాల్సిందే. విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాదు. ఇది దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక వేకప్ కాల్. ఎవరి దగ్గర మెరుగైన డేటా ఉంటుంది, ఎవరు ఓటరు నాడిని ముందుగా పట్టుకుంటారో అనేది రాబోయే ఎన్నికల ప్రధాన సూత్రం. ఈ మార్పును అందుకోలేని వారు రాజకీయ తెరమరుగవ్వక తప్పదు. మరిన్ని విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి.